కోడి ముందా గుడ్డు ముందా అనేది పాతకాలం నాటి సామెత. సామెతలు పక్కన పెడితే కోడిని గుడ్డుని రెండిటినీ మనం బదలం. జీవముండి జీవించలేని వాటి జాబితాలో ఇవే ఎక్కువ. ముక్కలేనిదే ముద్ద దిగదు మనలో చాలా మందికి. ఈ రోజుల్లో కోడికూర లేకపోయినా చాలకపోయినా ఇంట్లో ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి. కోడి సచ్చి మరీ మనకు ఆరోగ్య పోషక విలువలను అందిస్తుంది. గుడ్డు పగలి మరీ విటమిన్లు మన శరీరానికి చేకూరుస్తుంది. అయితే రోజుకు కనీసం ఒక్క గుడ్డునైనా తినాలని మనకు ప్రభుత్వాలు సలహా ఇస్తున్నాయి. ఈ ప్రపంచంలో కోడిగుడ్లు తినేవాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. బీహార్ లాంటి రాష్ట్రాల్లో దాదాపు ప్రతి ఇంటిలో అల్పాహారం కోడిగుడ్డుతో తయారు చేస్తారు. గుడ్లు చాలా రకాల రెసిపీలు చేయడానికి ఉపయోగపడతాయి. ఇంతవరకు బాగానే ఉన్న కోళ్ల పరిశ్రమలో అసలు ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఈ పరిశ్రమ గురించి నమ్మలేని నిజాలు చాలా ఉన్నాయి. వీటి గురించి కొంతమందికి తెలిసినా కూడా అందరూ తింటున్నారు కదా, మనం తింటే తప్పేంటి అని కొట్టిపారేస్తున్నారు. కోళ్ల పరిశ్రమ యొక్క కొన్ని ఆసక్తికర నిజాలు మరియు రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో కోడిగుడ్ల పరిశ్రమ ప్రతి సంవత్సరం 600 కోట్ల నవజాత మగ కోడిపిల్లలను నాశనం చేస్తుంది. గుడ్డు పెట్టే కోడికి పుట్టిన మగ కోళ్లు గుడ్లు పెట్టలేవు కాబట్టి వాటిని చంపేస్తారు. కోడిగుడ్ల పరిశ్రమలో ఒక చిన్న బోనులో కోళ్లు ఉంచబడతాయి. అక్కడ అవి రెక్కలను సాగదీసుకోలేవు. యుఎస్లో మాత్రమే 500 మిలియన్లకు పైగా కోళ్లు ఈ బోనుల్లో నివసిస్తున్నాయి. నాటుకోళ్లు సాధారణంగా సంవత్సరానికి 15 నుండి 30 గుడ్లు మాత్రమే పెట్టగలవు. కానీ కోడిగుడ్ల పరిశ్రమలో 300 నుండి 400 గుడ్లు పెట్టడానికి కోళ్లకు జన్యుపరమైన మానిప్యులేషన్ మరియు సెలెక్టివ్ బ్రీడింగ్ ఇవ్వబడుతుంది. కోడి యొక్క సహజ జీవితకాలం 10 నుండి 20 సంవత్సరాల మధ్య ఉంటుంది. కానీ కోడిగుడ్ల పరిశ్రమలో చాలా కోళ్లు కేవలం 1.5 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు చంపబడతాయి. వాటి గుడ్ల ఉత్పత్తి క్షీణించినప్పుడు ఇది జరుగుతుంది. గుడ్ల అధిక ఉత్పత్తి వలన వ్యాధులు, నొప్పులు మరియు వాటి మరణానికి కారణమవుతుంది. ఎగ్ ఇండస్ట్రీలో కోళ్లు బాధాకరమైన, బలహీనపడి ప్రాణాంతక పరిస్థితులతో బాధపడుతుంటాయి. కోళ్ల ఫారంలో గుడ్లు పెట్టడానికి పెంచిన కోళ్లు వాటి టర్ముగసిన తరువాత వాటి పీకలు కట్ చేసినా కూడా చాలాసేపు స్పృహలోనే ఉంటాయి. వాటి నోటి నుండి రక్తం కారుతూనే వాటి గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. 5 నుండి 11 కోళ్లు చిన్న తీగ ఉన్న బోనులో ఖైదు చేయబడతాయి. అక్కడ అందులో ఖాళీ లేకపోవడంతో అవి కూర్చోలేవు, నిలబడలేవు. ఈ కోళ్లు ఒకదానికొకటి ఒత్తిడికి గురవడం వల్ల వాటికి గాయాలు ఏర్పడతాయి. కోడి పిల్లలు తమ తల్లులను ఎప్పుడూ చూడలేవు. పుట్టిన కొద్ది కాలానికే ఆడ, మగ పిల్లలు వేరు చేయబడతాయి. ఆడ కోడి పిల్లలను బోనులకు చేర్చే ముందు వాటి ముక్కులు వేడి బ్లేడ్లతో కత్తిరిస్తారు. ఎగ్ ఇండస్ట్రీలో బోనులు తరచుగా ఒకదానిపై ఒకటి పేర్చబడి ఉంటాయి. ఈ బోనులలోని కోళ్లపై వాటి మూత్రం మరియు మలం వాటిపైనే పడుతుంది. కొన్ని రకాల కోళ్ల పరిశ్రమలో కేజ్ ఫ్రీ లేదా ఫ్రీ రేంజ్ లేబుల్స్ కూడా పెడతారు. ఎప్పుడైనా వీలు కుదిరితే రద్దీగా ఉండే షెడ్ లోపల వేలాది కోళ్ల ఆర్తనాదాలు ఒకసారి వినండి.